మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన గోగుల రవీందర్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐ రవీందర్ కు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు అందజేశారు. దళిత ఎమ్మెల్యేను దూషించడం బీఆర్ఎస్ నేతల అహంకార ధోరణికి పరాకాష్ట అని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వ్యక్తిగత ప్రతిష్టని దెబ్బతీసేలా సంబోధించిన బీఆర్ఎస్ నాయకుడికి చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. చెన్నూరు స్థానిక పోలీస్ స్టేషన్లో గోగుల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి పైన మంచిర్యాల వాస్తవ్యుడు అతని పైన ఈరోజు సోషల్ మీడియా వేదిక ద్వారా తీసుకున్న దానిపైన సుమోటోగా తీసుకొని సిఐ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. దేనికోసం అంటే అతను సౌమ్యుడు దేవుడు లాంటి మా వివేక్ సార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. అది అతనికి విఘ్నత కాదు, అతని స్థాయి కూడా కాదు. అతని స్థాయిని మించి మాట్లాడుతున్నాడు. నీ స్థాయి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు చూసుకో బిడ్డ. ఖబర్దార్, చెన్నూరు కాంగ్రెస్ యువకులంతా నిన్ను హెచ్చరిస్తున్నారు, జాగ్రత్త. ఇంకొకసారి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే సోషల్ మీడియా వేదిక ద్వారా ఇంకేనా ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే నేను మంచిర్యాలే కాదు యావత్ తెలంగాణ మొత్తంలో ఎక్కడ తిరిగినా మేము నిన్ను తిరగనీయం బిడ్డ, జాగ్రత్త, ఖబర్దార్. 2 రోజుల ముందు గూగుల రవీందర్ రెడ్డి అనే వ్యక్తి చెన్నూరు ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అది సమంజసం కాదు. నీ విఘ్నతకి బయలుపెడుతున్నాం బిడ్డ, జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? వివేక్ సార్ను ఆరా పోరా అని మాట్లాడుతున్నా బిడ్డ. ఇంకో దఫా కనుక నువ్వు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎస్సీ ఎస్టీ కేసు బడానికి బొక్కలేస్తాం అనుకుంటున్నావు బిడ్డ, జాగ్రత్త. తస్మా జాగ్రత్త బిడ్డ. మా వివేక్ సార్కు వచ్చిన అవకాశాన్ని గెలిచిన అకస్తో మీరు ఈ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే కొడుకు గెలిచిండు, తర్వాత ఈయన గెలిచిండు, అన్న గెలిచిండు అన్నాడు. ప్రజాక్షేత్రంలో ఎవరైనా ఎన్నికల ద్వారా గెలిచిందే తప్ప దొంగ ముద్రతో తీసుకొని గెలిచిన సంఘటన కాదు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు అక్కుసుగా తీసుకొని ప్రతిసారి సార్ మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసం కాదు అని తెలియజేస్తున్నా. ప్రజాస్వామ్య ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన వ్యక్తిని పట్టుకుని నానా రకాలుగా మాట్లాడడం సమస్యం కాదు. ఈ కాలంలో, ఈ ప్రజాస్వామ్య కాలంలో రకరకాల వ్యక్తులు రకరకాల పార్టీలు మారుతున్నా కానీ మా వివేక్ సార్ పైన ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని